హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే వస్తున్నాం. రోజు 5కే లేవాల్సి వస్తుంది. ఫుల్ సలిపెడుతుంది. ఎందుకంటే ఆమెకు 7కే కాలేజ్ బస్సు కాబట్టి టిఫిన్ రెడీ కావాలి, బాక్స్ రెడీ కావాలి లంచ్కి. అందుకని అయితే తొందరగా లేవాల్సి వస్తుంది. సండే వస్తేనైతే ఎంతో ఫ్రీ అనిపిస్తుంది. మంచిగా సండేనే కదా అనిపిస్తుంది. వాళ్ళకంటే ఫస్ట్ హాలిడే నాకే హాలిడే అనిపిస్తుంది చలికాలం లేవడానికి. పిల్లలకి ఆ రోజు హాలిడే ఇంటికాడ ఉంటారు కాబట్టి జర కొంచెం లేట్గా లేవాల్సి అనిపిస్తుంది. లేవం ఆ రోజు. ఈ రోజు అయితే 5 కాకముందు లేవాలి. మొన్నదాకా కార్తీక మాసం ఇంకా 4కే. ఇప్పుడేమో ఈ చలికాలం అనేది ఏం లేదు. ఇప్పుడేమో వంట కోసం తొందరగా లేవడం అవుతుంది. వీళ్ళనైతే ఫుల్ చలి పెడుతుంది మనకి. మాట పెట్టుకుందాం. ఇలా శనివారం కదా, వీళ్ళ సాటర్డే, రేపైతే సండే. రేపు సండే కాబట్టి ఇలా కొంచెం లేట్ నైట్ అయినా పర్వాలేదు. మాట పెట్టుకుందాం సాయంత్రం, సరేనా? పైనకి పోతే వాళ్ళు అస్సలు రారు, చాలా లేట్ చేస్తారు. భయ లేట్ అని కాదమ్మా, చలి పెడుతుంది కదా, కొంచెం పిల్లలు ఎగ్జైటింగ్ అవుతారు. కట్టెల్స్ తెచ్చిన మొన్న 3 రోజులు ఉడకపోసింది ఫ్రెండ్స్ చలికాలంలో. హైదరాబాద్ నిన్న మొన్న చలి లేదు కానీ ఇలా చలి పెడుతుంది కదా ఎక్కువనే. మొన్న 2 రోజులు అయితే ఉడకపోసిందమ్మా. అంతకుముందు వస్తే చలి పెట్టింది, మళ్ళీ తర్వాత ఉడకపోసింది. ఇంకా ఊళ్ళో ఎట్లుందో, ఊళ్ళో అయితే ఎక్కువ చలి పెడుతుంది. స్నానం చేసి నాది లేట్ అయితేనేమో నా మీద అరుస్తా అంటావు, నీది లేట్ అయితేనేమో ఏం కాదు నీకు కదా. ఇక లేట్ ఏముంది, ఇక తాగి నేను అటు పోయి కాకరకాయ జ్యూస్ తాగేసి వస్తా. తాగిన తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేస్తేనే ఛాయ్ తాగాలి. ఇప్పుడు ఛాయ్ తాగుతాను నేను. ఏమన్నా ఇంకా ముఖం కట్టుకొని పోయిన నడుస్తుంది కానీ స్నానం చేసి రెడీ ఉంటే మార్కెట్కి వెళ్ళచ్చు కదా, కాకరకాయ తాగచ్చు. అల్లం తీసుకోవాలి ఛాయ్కి. అల్లం వేసుకుంటే ఛాయ్ బాగుంటుంది. తాగుతావా? నీకు ఏమన్నా జ్యూస్ ఏమన్నా అమ్మా? నాకేం వద్దు, అది ఒక రోజు తెస్తేనే నాకు ఎట్లా అంటే. గుమ్మడికాయ జ్యూస్ తాగు. నాకు ఏ జ్యూస్ వచ్చింది? మునగాకు జ్యూస్ తాగిన ఫ్రెండ్స్ మొన్న మొత్తం పొద్దున దాకా ప్యాకన్ పెట్టి పడలేదు అది బాడీకి. పడడానికి కాదు కానీ ఒకసారి ఇంట్లో చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకున్న ఆ స్మెల్ అనేది అట్నే గుర్తుండిపోయింది. అసలు ప్యాకన్ అంటే ప్యాకన్ పెట్టినాయి. అందుకే గుమ్మడికాయ జ్యూసు, కాకరకాయ జ్యూసు 2 తాగుతున్నాం. ఇక రేపు బీట్రూట్ జ్యూస్ తాగాలి. ఇవాళ బీట్రూట్ అమ్మ, నిన్ననే తాగేది ఉండే బీట్రూట్. చేస్తుండు గుమ్మడికాయ జ్యూస్ చేస్తుండు కానీ కాకరకాయ అయితే వారంలో 2 సార్లు తాగాలని చెప్పన్నాడు. ఎక్కువ తాగినా కానీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయటమ్మా, అంత పవర్ఫుల్ ఉంటాడు. ఉన్నాడు ఎల్బినార్లో తీసుకొచ్చిన ఒక చెట్టు. ఆషాఢం శ్రావణంలో దీనికి ఫుల్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సమ్మర్ అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మొన్న తెచ్చిన ఇప్పటిదాకా ఇంకా ఇది చేసుకోలేదు చూడు. కాళ్ళు పాదాలు పగిలితే కూడా పెడితే బాగా తగ్గుతుంది. మంటలు నడవేలు చాలా ముట్లేస్తుంటాయి కదా, అది పెడితే మంచి రెమెడీ. అది ఇప్పుడు ఏం కూర వండుతున్నావు మరి? వాళ్ళకి బెండకాయ ఫ్రై చేయాలి. బాక్స్ బెండకాయ ఫ్రై పొద్దుగా వేసినావు, అయిపోయిందా? స్నానానికి వేయండి. వాడైతే లేవాడు. పొద్దుగా వేసింది అయిపోయిందా అమ్మ? సరే మరి చాయ్ పెడుతున్నా, నేను స్నానం చేసేస్తున్నాను. చేసిరా పోయినమ్మా, లేచి కనిపిస్తలేదు. ఇట్లా లేవగానే పైకి ఉరుకుతాడు. పిట్ట గుడ్లు పట్టింది పైన 2 పిల్లల పక్కన. ఇక దాన్ని 100 సార్లు చూస్తాడు రోజు. పోయి 2 గుడ్లు పెట్టింది మంచిగా. ఇంత లావు ఉన్నాయి అవి. అదేం పెట్టినా మనకైతే తెలియదు ఉంటుంది. ఇక ఉరుకుతా వాళ్ళ దమ్ముడుకొస్తాడు, వీడో దమ్ముడుతాడు. అదే పని పోయి వచ్చినాక అటే చక్కగా ముట్టుకోదు. వాటిని ముట్టుకున్నామంటే పిల్లలు పిల్లలు అవుట్ సైడ్ పెట్టినట్టు చూడడానికి మనకి ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైట్మెంట్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తుంది. వాడవాడు వీడవాడు కట్టారా, వీళ్ళందరూ ఎందుకు వస్తుర్రా అంటే మన గుడ్డను చూపించడానికి చెప్పిన నేనే అని చెప్తున్నాను. వాడికి అదో సంబరం అన్నట్టు. వానికి అదో సంబరం. లేచి చేసి చదువుకోరు అంటే లేచి అటుకుతారు. నాకు అమ్మగారు ఏం కూర వండుతున్నారండి? ఇవరిదాకా జరిగిన మ్యాటర్ ఏంది, మళ్ళీ జరిగే మ్యాటర్ ఏంది? బాగా నవ్వుతారు, చెప్తే మీస్తే నవ్వుతాం కదా. ఆడరాక పాత గజ్జలు అన్నట్టు సామెతనమ్మా. పాడరాక పాత పాట, ఆడరాక పాత గజ్జలు అన్నట్టు. ఏదో తీరాది నేను అర్థం ఇప్పుడు అట్లా. ఇవాళ ఏం కూర వండుతున్నారండి? బెండకాయ టమాటా వేసిన, రైస్ పెట్టిన. పిల్లలు వచ్చే టైం అయింది ట్యూషన్ నుంచి. ఏం తీస్తావు చున్నీ లేకుండా? అయిపోయిందమ్మా.
వాడిని తోలుకొస్తే అయిపో కదా. అటు సైడ్ ఏదో రోడ్ వేస్తున్నారు. వాడు చిన్నవాడు పెద్దమ్మ నేను వెళ్తా అన్నాడు. మరి ఆమె పంపిస్తుందా? ఎట్లా అంటే వేసిరా రోడ్డు 8 అవుతుంది ఫ్రెండ్స్. సైడ్ కూడా వేసిరా అమ్మ? 8 గంటల టైంలో ట్యూషన్కి వేస్తాడు అనమాట. మరి ఎట్లా వచ్చినా ప్రణితో ఇంటికాడ చెప్పులు ఇవ్వకపోతుంది. మళ్ళీ తెచ్చుకున్నా పోయినవా? పోలే అప్పుడు మధ్యాహ్నమే తెచ్చుకున్నా. అయ్యో ఎట్లా ఎందుకు? వాడు ఇడిచిపెడతాడు. వాడి పానం అంతా చదువు మీద కాక చెప్పులు అయితే ఉండదు. మళ్ళా అది తగ్గించే మరి అప్పుడే తెచ్చి ఉండి నేను ఇచ్చేసి వస్తుంది కదా. ఏమైంది మ్యాటర్ ఏంది మరి? రోడ్ వేస్తున్నారు అని మళ్ళీ డుమ్మా కొడదామని చూసిండు. ఆహా ఏంది చెప్పుల ముచ్చట చెప్తారు, ఏం అర్థం కాపే. అలా రోడ్ వేస్తున్నారు. రోడ్ వేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఆమె వీళ్ళ క్లాస్మేట్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా అదే ట్యూషన్ లోకి అవుతుంది. వాళ్ళు ఇట్లకి వెళ్ళి ఇట్లా వెళ్తే అటు సైడ్ వెళ్తుంది అనమాట. సైడ్ రోడ్ వేస్తుంది. అయితే నువ్వు ఇట్లా రాబెట్టా ఇట్లా పోదు అని వాళ్ళ అమ్మ పిలిచింది లోపలికి. ఇప్పుడు ఏం చేసిండు, చెప్పులు బ్యాగ్ డోర్ ముందట వదిలిండు. మనకి ఏడ మనసు పడుతుంది అటు పోయి కూడా మళ్ళీ తీసుకొని ఇట్లకి వెళ్ళి పోయినా అంటుంది. విషయం వచ్చేసిన ట్యూషన్లో మనసులో లేకుండా చెప్పులో కాడ ఇడిచిపెట్టద్ది. ఇప్పుడు ఇవరదాకా అనలే అమ్మ, చెప్పులో కాడ శీతం కాడ ఏమో అంటారు కదా. ఏం కూర మనం మమ్మీని ఇవ్వాలా? అదే మమ్మీ ఏమంటాను తెలుసా వరుణ్, సండే మాత్రమే మటన్ తెచ్చుకుందాం, మధ్యలో తినద్దు, ఊకే ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటాను అని చెప్పి అన్నదనమాట. నేనేమన్నా అంటే సరే తీయమ్మా పొద్దున దాకా అండు ఎందుకు, మనం పూజలు పురస్కారాలు ఎక్కువ కదా, నైటే తెచ్చుకుందాం తీ అని చెప్పి నేను అంటున్నా. నేనేమన్నా అంటే నైట్ వద్దు ఎప్పుడు వద్దు మొత్తమే పని చేయరని నేను అందుకే నవ్వినావు. అది ఇట్లా వరుణ్ మిల్లర్ నడుస్తుంది. వాడిని ఇట్లా రమ్మని కొట్టి చెప్పు. ఏ బండ్లు వస్తున్నాయి, ఇటు రారా, ఇటు రారా చిన్ను. వద్దు వాహనం దీపాలు ఎక్కువ వస్తున్నాయి, వద్దు చెప్తే ఇంటే మంచిగా అనిపిస్తుంది, లేకుండా పడతాయి. ఏంది నువ్వు నా ఎనుకుంటొచ్చలేదా ఎప్పుడు? మరి ఏం చేయమంటావు అమ్మ, నువ్వు అంతే ఎటో మాట్లాడుతావు నువ్వు చూతా. అక్కడ వాళ్ళని చూడు సేపు కింద పోయి వాళ్ళని చూసేది ఏంది? వాడు ఆడుతుంది కదా, అది నడుస్తుంది రోడ్డు మీద, అంత రోడ్ ప్యాక్ అయిపోయిందంటే ఆ గాడి తింటలేదు. సాయం చేసి రాకపోతే మన సైకిల్ లోపల పెట్టేసి చిన్నగాడు ఇట్లా వస్తాను కదా, వస్తే చేస్తాను. మళ్ళా వస్తానంటారు, మళ్ళీ పెద్దమ్మ దింపి రాడుతారు. దింపి రావాలి మరి. కింద దాకా నాకు రోడ్ ఇబ్బంది అనిపిస్తుంది. ఆమె ఎట్లా లైట్ పెట్టమంటే పెట్టాం, చీకటి ఉందా